ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనంలో గమనిస్తే, వారు అన్నపానములు తీసుకొని ఇజ్రాయేళ్లకు ఎదురుపడగా వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరచడి, అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చనని వ్రాయబడినట్లు కనబడెను. మరి దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చడం జరిగింది. అయినా దేన్నైనా, ఎలాంటి శాపాన్నైనా దాన్ని మార్చేసే దేవుడు. ఏ శాపము మన మీద పనిచేయడానికి వీల్లేదని దేవుని దృష్టిలో ఉంది. మరి ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే చాలా రకాలుగా మనిషి మరి శాపాన్ని మోసుకుంటూ నడిచిన వ్యక్తులుగా ఉన్నారు. మరి క్రొత్త నిబంధన, నూతన నిబంధన ద్వారా మరి అనేకులమైన మనము శాపాన్ని ఆశీర్వాదకరంగా మలుచుకోవడం జరిగింది. అదే రీతిగా పాత నిబంధన గ్రంథంలో కూడా కొంతమంది భక్తులు దేవుని ఆశ్రయించడం ద్వారా ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవడం కూడా జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే మరి జీవితంలో ఎలాంటి పరిస్థితులు శాపముతో నింపబడి ఉన్నాయో ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకునే సహవాసము మనం కలిగి ఉండాలి దేవునితో. మరి ముఖ్యంగా మనం ఆలోచన చేసేది ఏంటంటే, మన యొక్క పితరుల యొక్క పాపాలు కానీ, మనం చేసిన పాపాలు ఉండొచ్చు, మన తల్లిదండ్రులు చేసిన పాపాలు ఉండొచ్చు అని చెప్పేసి మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం. మరొక వ్యక్తికి ఏదైనా బాగోలేదు అని అంటే మొదటగా మరణం జరిగినా, యాక్సిడెంట్ జరిగినా, లేకపోతే ఇంకొకటి జరిగినా ఫస్ట్ అనేది ఏంటంటే ఏం పాపం చేసిండో, ఇలాంటి పరిస్థితులు వచ్చినాయని చెప్పేసి మనం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. మరి అన్నీ శాపమే అని మనం అనుకోవడానికి వీల్లేదు. కొన్ని మహిమకు కూడా రావచ్చు, కొన్ని ఆశీర్వాదాన్ని మార్చడానికి రావచ్చు. అదే రీతిగా మరి కొంతమంది జీవితాల్లో ఆ శాపంలో ఉండే కూడా సర్వైవ్ అవ్వడం, అంటే ముందుకు నడవడం జరుగుతూ ఉంది. ఆ ఇంటికి కానీ, ఆ దరిద్రం కానీ, ఆ యొక్క సమస్యల చేత కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, రకరకాలుగా కొంతమంది రోగాలతో ఇల్లంతా నింపబడ్డమే కానీ ఇన్ని రకాలుగా ఆ కుటుంబము దాన్ని జయించలేకపోతూ ఉంది. అందరి దృష్టిలో అది శాపంగానే కనబడుతూ ఉంది. అయితే శాపము ఆశీర్వాదకరంగా మారుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇజ్రాయేళ్ల పట్ల మరి యూదా గోత్రంలో ఉన్న నయోమి జీవితంలో మరి దేవుడు ఆశీర్వాదములు మరి అనేది కొన్ని సంవత్సరాలుగా వారి జీవితాల్లో లేదు. మరి ఎప్పుడైతే మోయాబీలని ఇక్కడ మొదటి వచనంలో చూస్తే మోయాబీలని దేవుడు ఎక్కడ ఆశీర్వదించడం లేదు, కానీ మోయాబీరులైన రూతు మాత్రము దేవుని చేత ఆశీర్వదించబడడం జరిగింది. మరి నీ దేవుడే నా దేవుడని ఎప్పుడైతే నయోమితో ఉండి మాట్లాడి మొరపెట్టడం జరిగిందో, మరి మోయాబీలైన ఒక స్త్రీని, రూతుని వాడుకొని ఆమె జీవితంలో ఆశీర్వాదాన్ని దేవుడు నింపడం జరిగింది. ఆమె లైఫ్లో ఇదిగో వారి భర్తను కోల్పోయి ఆశీర్వాదం లేక, సమృద్ధి లేక, సమాధానం లేక, సమస్తము కోల్పోయిన ఆ కుటుంబంలో ఉండి అతను పట్టుకొని జీవించిన విధానంలో, ఆ శాపంలో మరి పెళ్ళైన కొద్ది రోజుల్లోనే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఆ శాపాన్ని ఆ స్త్రీ అధిగమించడం జరిగింది. అదే రీతిగా మరి బాలాకు రాజు కూడా ఒకరోజు బిలాము దగ్గరికి వెళ్ళి ఇజ్రాయేళ్ల మీద నువ్వు చెడుగా ప్రకటన చేయి, శాపాన్ని ప్రకటన చేయి అని చెప్పినప్పుడు మరి బాలాకు బిలాముని ఎన్నో రకాలుగా ప్రోత్సహించడం జరిగింది. డబ్బు ద్వారా కానీ, ఇంకొకటి ద్వారా కానీ ఒక ప్రవక్తని వాడుకోవాలని చూసిండు. మరి శపించడము, ఒక ప్రవక్త ద్వారా మాట్లాడించాలని ఎన్నో రకాల ఆలోచనలతో నింపబడిన బాలాకుకి దేవుడు ఎదురై, ఇదిగో ప్రవక్తకు కూడా దేవుని యొక్క కార్యాలు ఎదురై నువ్వు ఎన్నిసార్లు శపించినా కానీ అది ఆశీర్వాదకరంగానే మారుతుందని సెలవీయడం జరిగింది. అంటే దేవుడు నీ శాపాన్ని ఆశీర్వాదకరంగానే మార్చే దేవుడు. మరి ఏ శాపం గుండా నీ పరిస్థితులు నడుస్తూ ఉన్నాయో, ఏ శాపాన్ని కలిగి ఉన్నావో, మరి అది పితరుల శాపమే ఉండొచ్చు, అది తల్లిదండ్రుల శాపమే ఉండొచ్చు, అంతేకాదు మరి ముఖ్యంగా నీవు స్వయంకృత అపరాధాల వల్ల ఉండొచ్చు. మరి మోయాబీరాలైన రూతు తన యొక్క పునాదులను చూస్తే లోతుకు మరి తన పిల్లలను బట్టి జరిగిన ఈ సమస్యలను బట్టి మరి వీళ్ళ జీవితాల్లో వారి చేసిన పాపమును బట్టి వారు శాపగ్రస్తులుగా మార్చబడడం జరిగింది. మరి ఇప్పుడు కలిగి ఉన్న రూతు జీవితము మరి ఇప్పుడు మోయాబీరాలైన ఆ స్త్రీ విషయంలో దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చడం జరిగింది. మరి నీవు కూడా దేవుని సన్నిధిలో
విశ్వసించు, ప్రార్థించు, నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి సిద్ధపడు. ఏ శాపము నీ మీద లేదని విశ్వసించు. శాపములన్నీ కొట్టివేయబడునుగాక. ఆమేన్. దేవుడిని దీవించునుగాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వింటున్న వారి పట్ల ఇదిగో అనేకులని ఈరోజు వారి వారి అవిశ్వాసం నుంచి తొలగించి మీరు మహిమ పొందమని, వారిని సాక్ష్యం వైపు నడిపించమని, వారిని అద్భుతాల వైపు నడిపించమని, గొప్ప కార్యాల వైపు వారి దృష్టి కలిగి ఉండుటకు సహాయం దయచేయమని, మరి ముఖ్యంగా ప్రభువా, వారికి కలిగి ఉన్న పితరుల యొక్క శాపాలే కానీ, తల్లిదండ్రులకు కలిగి ఉన్న శాపాలే కానీ, తానుకు తాను పలికిన శాపాలే కానీ, స్వయంకృత అపరాధాల వల్ల కలిగిన శాపాలే కానీ సమస్తము పోనట్లుగా సహాయం దయచేయండి. అయ్యా, మీరు ఏమాత్రము తండ్రి కోపము చూపించే దేవుడవు కాదు, కృప చూపించే దేవుడవు. ఇదిగో మరి బిలాము ఏమాత్రము కూడా శపిస్తున్నప్పటికీ ఏమాత్రం అది శాపముగా మారక ఆశీర్వాదకరంగా మారినట్లుగా మరి అనేకులు పలికిన శాపాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.